హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీరకాయలు చాలామంది అడుగుతుంటారు. అసలు ఎక్కువ కాయట్లేదు, చెట్టు ఎక్కువ పెరిగిపోయింది, కొన్ని వస్తున్నాయి, అక్కడొకటి వస్తుంది, ఇలా కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటారు. అయితే వీళ్ళ కొరకు ఏంటంటే, మనం బీర చెట్టు సీడ్ పెట్టిన తర్వాత 1 మంత్లో వస్తుంది, చక్కగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. కానీ కొంచెం మనం జాగ్రత్త తీసుకోగలిగితే చక్కగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. బీరకాయ ఒక్క పెద్ద బీరకాయ వచ్చినా కర్రీ చేసుకోవచ్చు. చక్కగా రకరకాల వెరైటీస్ బీరకాయలో ఫ్రై ఉంటుంది. ఇంకా బీరకాయ చట్నీ కూడా చేయొచ్చు, కర్రీ చేయొచ్చు, కర్డ్ పెరుగుతో చేసుకోవచ్చు రోటీలోకి. ఇలా ఎన్నో రకాలుగా మనం బీరకాయని మన వంటల్లోకి వాడుకోవచ్చు. చూడండి, చందమామ నింగిలో కనిపిస్తున్న సమయంలో మనం ఈ వీడియో చూస్తున్నాం. ఎందుకు అంటే బీరకాయ ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగ్ రావండి, కరెక్ట్గా ఈ టైంకి వస్తాయి. దాదాపు 5:36 అప్పుడు మాత్రమే ఈ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. అంతవరకు మనం బీర చెట్టు పూతని చూడలేం. ఈ టైంలో మాత్రమే చక్కగా ఎల్లో కలర్లో ఫ్లవర్స్ వచ్చి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. అయితే వెలుగు తక్కువ ఉంటుంది, మనం లైట్ వెలుగులో కానీ ఎలాగైనా చూడగలిగితే మాత్రమే ఈ అందమైన బీర చెట్టుని, వాటి పూతని మనం చూడగలం. మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఇలా ఈవినింగ్ టైం ఖచ్చితంగా మనం బీర చెట్లు సొర చెట్లు కూడా దాదాపు అంతే, ఈవినింగ్ టైమే ఫ్లవర్స్ వస్తాయి. కాబట్టి మనం విత్తనం వేసి చెట్టు పెంచుకుంటాం, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. 1 మంత్ కూడా పట్టదు పెరగడానికి, ఫ్లవర్స్ రావడానికి. అయితే వచ్చిన ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కాయగా మారవండి. చాలామంది పూత రాలిపోతుంది అంటారు. నిజంగానే రాలిపోతుంది, ఎందుకంటే ఎక్కువగా మేల్ ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ మేల్ ఫ్లవర్సే. ఇక్కడ ఒక్కటి ఉందండి ఫీమేల్ది, అది కూడా నిన్నటిది. అది ఫీమేల్ మాత్రమే ఇలా ఫ్రూట్గా మారుతుందండి. మేల్ ఫ్లవర్స్ ఫ్రూట్గా మారవు. ఫీమేల్ ఫ్లవర్ ఒక్కటి వచ్చినా ఆ ఒక్కటి కూడా కాయాలి అంటే మనం శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే అది కూడా పూసి వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే సిటీలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ తేనెటీగలు ఇలాంటివి రావడం అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి మనం కొంచెం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి. చెట్టు పాట్లో పెట్టండి, గ్రో బ్యాగ్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, కానీ మనం హ్యాండ్ పాలినేషన్ చేసినప్పుడే ఫీమేల్ ఫ్లవర్స్ని మనం ఒక ఫ్రూట్గా మార్చగలం. చూడండి, ఇక్కడ ఒక్కటి ఉంది ఫీమేల్, ఇలా ఒక చిన్న బీరకాయలాగా వచ్చి పైన ఫ్లవర్ వస్తుందండి, అది ఫీమేల్. మీ అందరికీలో చాలామంది తెలుసు అనుకుంటా, కొందరు తెలియని వాళ్ళ కొరకు చెప్తున్నాను. ఇది గుర్తించాలి మనం. ఖచ్చితంగా ఈవినింగ్ టైం వెళ్తేనే మనం చూడగలం. ఇదిగోండి, ఇలా మెయిల్ ఫ్లవర్తోని జస్ట్ పైన టచ్ చేస్తే సరిపోతుంది. ఒక 2 times 3 times అలా టచ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఇక్కడ హ్యాండ్ పాలినేషన్ ద్వారా పాలినేట్ అయ్యి అప్పుడు కాయగా మారే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకవేళ మీకు ఇలా సక్సెస్ అవ్వలేదంటే ఈ రెక్కలు తీసేయండి. ఇంకా డైరెక్ట్ ఇలా చేయడం వల్ల ఇంకా త్వరగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. చూస్తున్నారా? మనం ఒక్కరోజు ఈవినింగ్ టైం వెళ్ళి ఇలా చేయకపోతే వచ్చిన ఒక్క ఫీమేల్ ఫ్లవర్ కూడా వాడిపోతుందండి, అంతే. ఇంకా మళ్ళీ ఫీమేల్ ఫ్లవర్స్ రావడం కష్టం, ఎక్కువ రావు, మెయిలే ఎక్కువ వస్తాయి. కాబట్టి ఫీమేల్ని ఎక్కడో ఒకటి అరుదుగా కనిపిస్తూ ఉంటుంది, 1 2. ఆ ఒక్క దాన్ని కూడా మనం ఇలా పాలినేట్ చేస్తే, ఇక్కడ చూడండి సొర చెట్టు, ఇక్కడే 2 ఉన్నాయి దగ్గర. రౌండ్ సొర ఉంది, దాని ఫ్లవర్ కూడా చూడండి ఫీమేల్ది. మెయిల్ అయితే మామూలుగా వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఇది మెయిల్, దీనికి ఏం కింద ఇలా ఫ్రూట్ లాగా లేదు. ఎంత బ్యూటిఫుల్గా వైట్గా ఉంది చూడండి, ఎంత స్వచ్ఛంగా ఉంది. ఇవి కూడా ఈవినింగ్ టైమే వస్తాయి.
ఇంకా పిందె వచ్చింది కదా, కాయ అయిపోతుంది అని అనుకుంటాం. అవ్వదండి. పాలినేషన్ అవుతే మనం చేయకపోయినా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా రాకపోవచ్చు, అన్నీ అవ్వవు. దాదాపు 75% సక్సెస్ అవుతుందండి మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే. చూసారా, నేను ప్రతిరోజు అలా చేస్తూ ఉంటాను కాబట్టి దాదాపు ఎక్కువనే కాస్తాయి. ఇక్కడేమో పొడవు సొర ఉంది. ఎంత బంచ్ ఎలా వచ్చినాయి చూడండి ఫ్లవర్స్. అందులో 3 కూడా మెయిల్ ఉన్నాయి, ఒక్కటి మాత్రమే ఫీమేల్ ఫ్లవర్ ఉంది. ఒకవేళ మనం ఇక్కడ చేయకపోయినా వాటికి అవి చీమల ద్వారానో ఏదైనా చిన్న ఫ్లైస్ వచ్చినప్పుడు అవ్వచ్చు, కానీ మనం చేస్తే మనకు కూడా ఇది పాలినేట్ చేశాను, ఈ ఫీమేల్ ఫ్లవర్ వేస్ట్ అవ్వలేదు అనిపిస్తుందండి. ఇలా మీరు కూడా మీ గార్డెన్లో బీర, సొర ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ చేయండి. మీకు దాదాపు మీరు కావలసినంత హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది కొంచెం శ్రమ పడితే. అంతేకాకుండా రెగ్యులర్గా ఫర్టిలైజేషన్ వాటికి ఏదైనా ఒకటి ఇవ్వాలి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.